ప్రస్తుతం టీమిండియా క్రికెట్లో వర్క్లోడ్ మేనేజ్మెంట్ అనే పదం ఎక్కువగా వినపడుతుంది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రాకు ఈ వర్క్లోడ్ మేనేజ్మెంట్ పేరు చెప్పి కొన్ని మ్యాచ్లకు రెస్ట్ ఇస్తున్నారు. కేవలం కొన్ని మ్యాచ్లు మాత్రమే బుమ్రా ఆడుతున్నాడు. అయితే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో అన్ని మ్యాచ్లు ఆడిన సిరాజ్కు మాత్రం ఇవేవీ వర్తించవు. కేవలం గాయపడితేనే అతడికి రెస్ట్ ఇస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై విమర్శలు ఎక్కువయ్యాయి. అసలు ప్లేయర్లు ఇష్టం వచ్చినట్లు ఆడడం ఏంటని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా బుమ్రా ఇంగ్లాండ్ సిరీస్కు ముందే తాను 3 టెస్టుల్లో ఆడతానని చెప్పడంతో కీలక మ్యాచ్లు ఆడలేకపోయాడు. దీంతో బీసీసీఐ ఇకపై ప్లేయర్ల విషయంలో గట్టి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇకపై భారత క్రికెటర్లు వారికి నచ్చిన మ్యాచ్లను మాత్రమే ఆడతామంటే తాము ఒప్పుకోబోమని బీసీసీఐ తేల్చి చెప్పింది. అంతేకాదు కొంతమంది క్రికెటర్లు తాము ఆడాలనుకునే మ్యాచ్లోనే ఆడుతున్నారు. దీంతో మిగతా మ్యాచ్లకు తప్పించుకుంటున్నారు. కేవలం ఐపీఎల్, వరల్డ్ కప్ లాంటి టోర్నీలో మాత్రమే ఆడటానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకే బీసీసీఐ వార్నింగ్ ఇవ్వనుంది అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక ఆయన మాట్లాడుతూ టెస్టులు, వన్డేలు, టీ20లు ఆడే క్రికెటర్లందరూ అన్ని ఫార్మాట్లకు సిద్ధంగా ఉండాలని, అంతేగాని వారికి నచ్చిన మ్యాచ్లోనే ఆడే అవకాశం ఇకపై ఉండదని చెప్పుకొచ్చారు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉన్నటువంటి ఆటగాళ్లకు త్వరలోనే ఆదేశాలు పంపబోతున్నట్లు తెలిపారు. ఇకపై వారన్నింటికీ సిద్ధంగా ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు బుమ్రాకి ఇది కష్టంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే బుమ్రా మాత్రమే బీసీసీఐకి తాను ఆడే మ్యాచ్ల గురించి చెప్తున్నాడు.